ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపల నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. బాబు ఆటో ఆపు. ఇదిగో డబ్బులు తీసుకో. ఇక్కడున్నావేంటి చందు? నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? రైతు బజార్ నుంచి. నువ్వేంటి ఇక్కడ? నీకోసం. సరే కానీ నీ సెల్ ఫోన్ ఎక్కడుంది? మర్చిపోయి వెళ్ళాను. ఏ? ఇందాకటి నుంచి ట్రై చేస్తున్నాను. ఎవరో లిఫ్ట్ చేశారే? ఇంట్లో తీసుంటారు. సర్లే కానీ ఇక్కడున్నావెందుకు? ఇంట్లోకి రావచ్చు కదా. వద్దులే, బాగోదు. ఏ? మా ఆవిడికి కానీ మీ ఆయనకి కానీ నేను అక్కడికి వస్తే ఇబ్బంది. ఆ గొడవలన్నీ ఎందుకు కానీ ఓ 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను. అది సరే, తను ఎలా ఉంది? గీత ఫైన్. అంటే నార్మల్గానే ఉంది. అంటే పాత గీత ఎలా ఉండేదో అలా. మరి ఎందుకు వచ్చిందంట? తెలీదు, ఏం చెప్పలేదు. ఓ 4 రోజులు ఉండాలని వచ్చానని చెప్పింది. ప్రశాంతంగా కూల్గా ఉంది. పోట్లాడడానికైతే రాలేదు. అది మాత్రం క్లియర్. అంటే అంటే అదేంటి, ఏ కారణం లేకుండా అలా ఎందుకు వచ్చింది? అది అస్సలు ఇష్టం లేదని చెప్పే నీ ఇంటికి. మీరు, నేను, తన పేరెంట్స్ అందరం బ్లేమ్ చేశాం కదా. అందరం కలిసి తనదే తప్పనేసరికి ఆలోచించుకొని ఉంటుంది. నిజం తెలుసుకొని వచ్చుంటుంది. నో, నేను నమ్మను. మొన్న అంతలా పోట్లాడిన మనిషిలో రాత్రికి రాత్రి ఇంత మార్పా? ఎలా సాధ్యం? వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది.
ఓసారి లోపలికి రాకూడదు? లేదంజలి, మీ ఇద్దరి మధ్య ఉంది ఫ్రెండ్షిప్ కాబట్టి మీరు ఎలాగైనా కలుస్తారు. కానీ భార్యాభర్తల మధ్య ఉండే ఎన్నో అనుబంధాల్లో ఫ్రెండ్షిప్ అనేది ఒకటి. అంతే. వాళ్ళు కలవాలంటే చాలా టైం పడుతుంది. అదంత సులభం కాదు. నిజమే, ఒప్పుకుంటాను. కానీ తనెంతైనా నీ భార్య. ట్రై చేయొచ్చు కదా. ఇన్నాళ్ళ నుంచి చేస్తుంది అదే కదా. ఇక ఏం జరిగినా అది ఆవిడ వైపు నుంచే జరగాలి. వస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. మరొస్తే చెయ్యందిస్తావా? గీత మారిందేమో కానీ నువ్వు మాత్రం మారలేదు. నా ప్రశ్నకి సమాధానం అది కాదు. సరే రాని చూద్దాం. అసలింత ప్రశాంతంగా ఏం జరగనట్లు, అసలేం జరగనట్లు ఉండటం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అంజలితో గొడవ పడినప్పటి నుంచి ఏనాడైనా ఇదింత ప్రేమగా ఉండడం, ఇంత ఇదిగా అంజలి గురించి ఆలోచించడం చూసావా? ఆలోచించుకుని ఉంటుంది. జరిగిన సంఘటనల్లో తనెంత నష్టపోయింది అని బేరీజు వేసుకొని ఉంటుంది. మొన్న మీరు దాన్ని అంతంత మాట్లాడినారు కదా. ఇదేంటి? గీతని అస్త్రంలా ఉపయోగించుకుందామనుకుంటే అదెళ్ళి ఏకంగా అంజలింట్లోనే తిష్ట వేసింది. నేనెక్కడికి పోలేను. పోనీ ఫోన్ చేద్దామన్నా అక్కడ అంజలి, ఇక్కడ వీళ్ళు ఊరుకోరు. మరి గీతని కలవడం ఎలా కలవాలి? ఏం కావాలమ్మా? గీత. ఆ? అదే గీత గురించి ఆలోచిస్తుంటే తల పట్టేసింది. కాస్త మిరియాల పొడి చేసుకొస్తావా? పాలలో కలుపుకు తాగుతాను. సరేనమ్మా. ఏంటే, ఏమైపోయావు? కూరలు తీసుకురావడానికి వెళ్ళాను. ఏ బోర్ కొట్టిందా? కాదు. ఏంటా కంగారు? చెప్తా గాని నువ్వు చందుని కలిసావా? చెప్పవే, కలిసావా? అవును, వస్తుంటే ఇంటి బయట వెయిట్ చేస్తూ కనిపించాడు. తప్పనిసరి మాట్లాడాల్సి వచ్చింది. లోపలికి రమ్మంటే నువ్వేమన్నా ఫీల్ అవుతావని వద్దన్నాడు. బాగుంది. వచ్చింది నీకోసం, నీ ఇల్లు. అలాంటప్పుడు నేనెందుకు ఫీల్ అవుతాను? నిజంగానే ఫీల్ అవ్వట్లేదా? ఏంటే నీ డౌటు? ఏం లేదే. ఈ విషయం చందుకి తెలిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడో తెలుసా? అవును, నేను చందుని కలిసినట్టు నీకెలా తెలుసు? ఫోన్ చేశాడు. నాకు కాదు, నీకు. నీ సెల్కి. నువ్వు సెల్ మర్చిపోయి వెళ్ళావు. 2 సార్లు చేశాడు. మొదట తీయొద్దనే అనుకున్నాను. అత్తయ్యని అడిగితే నువ్వు బయటికి వెళ్ళావన్నారు. సరే, కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా ఉంటుంది కదా అని తీశాను. నన్ను నువ్వనుకుని బయట వెయిట్ చేస్తున్నాను అని అన్నాడు.
మరి వెళ్ళుండొచ్చుగా. బాగుంది. చందు పిలిచింది నిన్ను. కానీ తను నీ భర్త. అలా తను ఫీల్ అయి ఉంటే లోపలికి రావాలి కదా. నీతో మాత్రమే మాట్లాడి అట్నుంచట్టే ఎందుకెళ్తాడు? ఛా, పొరపాటు చేశాని. తన్ని బలవంతంగానైనా లోపలికి తీసుకొచ్చి ఉండాల్సింది. బలవంతంగానా? అసలు ఇప్పుడు తను వచ్చింది కూడా నువ్వెలా ఉన్నావు అన్నది కనుక్కోడానికే. ఎలా ఉన్నానన్నా? ఎందుకు వచ్చానన్నా? ఆ మాత్రం కనుక్కోలేనా అంజలి? కోర్స్ అది కూడా అడిగాడనుకో. అది కూడా కాదు, అది అడగడానికే వచ్చాడు. నేను చేసిన పనులే అలాంటివి. మరి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకో గీత. ఈసారి నుంచి తన్ని కలవడానికి వెళ్ళినప్పుడు నువ్వురా. ఎందుకలా? మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, కలుసుకోవడం మామూలే. మధ్యలో నేనెందుకు అసహ్యంగా? అంటే నీకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకో మాకు. సరే, నేనొస్తాను. ఎక్కడికే? అత్తకి చేయి కాలిందంట. అమ్మ ఫోన్ చేసి చెప్పింది. చూసొద్దామని వెళ్తున్నాను. పోనీ నువ్వు రాకూడదు? సరదాగా వెళ్ళొద్దాం. వై నాట్? పద. అత్తయ్య, కూరలు ఇక్కడ పెట్టాను. గీతతో కలిసి బయటికి వెళ్తున్నాను. ఇప్పుడే వస్తాను. అలాగే, తలుపు దగ్గరికేసండమ్మా. సరే అత్తయ్య. పద గీత, పద. ఏంటి రమేష్ ఇక్కడ నిల్చున్నావు? ఏం లేదన్నయ్య, ఆఫీస్కి వెళ్తుంటే అనుకోకుండా బండి పంక్చర్ అయింది. ఏ ఆటో ఓడు రాలేదు. తప్పదు కదా అని ఇంక బస్సులో వెళ్దాం కదా అక్కడ నుంచున్నాను. ఏంటి నన్ను పరీక్షిస్తున్నావు? ఏం లేదన్నయ్య. గీత గురించి చెప్పడం లేదని. అంజలి కూడా గీత మారిందనే అంటుంది. అంజలి సరే, గీత ఏమంటుంది? నాకు తెలియదు. నేను తనతో మాట్లాడలేదు. అదేంటన్నయ్య, ఇది అన్యాయం. పాపం గీత. నేను అంజలితోనే మాట్లాడాను అంతే, లోపలికి వెళ్ళలేదు. మరి మార్పు ఏంటి? ఏ గొడవ చేయలేదు. క్లోజ్గా ఉంది. జరిగిన దానికి బాధపడుతుంది. అది చాలదా మారిందని ఒప్పుకోవడానికి? అదేంటన్నయ్య, ఇప్పుడు ఏం జరగలేదన్నా, జరిగిన దానికి బాధపడుతుందన్నా, మారిందన్నా. ఉంటే తనింట్లో ఉండాలి, లేకపోతే నీ ఇంట్లో ఉండాలి. మధ్యలో ఈ అంజలి ఇల్లేంటి? నిజమే, నాకే ఐడియా తట్టలేదే. బహుశా తను మంచి ఫ్రెండ్గా అక్కడికి వెళ్ళుండొచ్చు కదా. ఫ్రెండ్ కాబట్టి వెళ్ళిందా, లేకపోతే అనుమానం తన మీద కాబట్టి వెళ్ళిందా? ఫోన్లే అన్నయ్య, ఇన్నాళ్ళకి మళ్ళీ మనకి మంచి రోజులు వస్తున్నాయి. అంటే త్వరలో నువ్వు గీత సీతారాములాగా మాకు దర్శనం ఇస్తారనమాట. మంచిదేగా? ఇదేంటి ఇక్కడి నుంచి? హలో, ఇప్పుడు ఓకే ఓకే, నేను ఇప్పుడే వస్తున్నా. అనే ఒకసారి కార్ పక్కన ఆపవా? ఏంటి రమేష్? ఏం లేదనే, నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపో ప్లీజ్. ఓకే.
అదిరా విషయం. ఏమన్నా అంటే ఈ మాట అంటుంది. నేనన్న దాంట్లో తప్పుందా రాజ్యం? చెప్పు. కొడుకు పొమ్మన్నది అబద్ధమా? తమ్ముడు రావద్దన్నది అబద్ధమా? ఏది అబద్ధం చెప్పు. వద్దన్నా పట్టుకు వేళ్లాడుతున్న దాన్ని కావాల్సినవి అడిగి చేయించుకోగలనా? అంటే టీ కావాలన్నా పెట్టివరా వదినా మీకు? మరీ మాట్లాడుతున్నారు. అబే అలా చేయించుకుంటే ఇలా చేతులు కాల్చుకోవడం ఎలా కుదురుద్ది అత్తయ్య? కుదరదుగా. మనకేది మామూలుగా పోవడం ఇష్టం ఉండదు. ఏదైనా పీకల దాకా జరగాల్సిందే. అయినా మీకు చేయడం మాకు ఇబ్బంది ఏంటోదినా? ఇదిగో ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని ఈ పని చేసి మొత్తం అందరిని ఇబ్బంది పెడుతున్నాం. అది నీ చాకచక్యం. మరి ఇంతకీ ఏంటత్తయ్య? ఆ చెయ్యి ఉంచాలన్నారా తీసేయాలన్నారా? చచా అవే మాటలరా. జస్ట్ కవిలిందంతే. ఒక వారంలో తగ్గిపోతుందన్నారు. అమ్మా పిన్ని, అమ్మా అమ్మా పిన్ని, అమ్మా అత్త అత్త ఏంటత్తా ఇది? అంత ఇదిగా ఎలా కాల్చుకున్నావు? కాస్త చూసుకో అక్కర్లేదు? తలరాతిలా ఉంటే తప్పుతుందా అమ్మా? పోన్లే, ఈ అత్తని ఇలా అన్నా చూడ్డానికి వచ్చావు. చాలే ఊరుకో. చూడ్డానికైతే ఇలాగే రావాలేంటి? ఏం ప్రాబ్లం లేదుగా పిన్ని? బాగా కాలిందమ్మా. మరుగుతున్న పాలగిన్నె చేయి మీద బోర్లా పడింది. ఎలా పడిందో తనెలా పట్టుకుందో కూడా తెలీదు. అడిగితే ఏమీ గుర్తులేదంటున్నారు. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. మందులవి వేసుకుంటున్నావా? వద్దని మారం చేస్తూ కూర్చుంటున్నావా? చచ్చినట్టు వేసుకుంటున్నానమ్మా. వేసుకోకపోతే వేసుకోమని చెప్పేవాళ్ళు నాకు మాత్రం ఎవరున్నారమ్మా? నువ్వు తప్ప.